Hi guys, welcome back to our channel GMK Tech and Creations. Guys, మీరు ఆల్రెడీ తమ్మునిలో చూసే ఉంటారు. ఏంటంటే మెథడ్లో చిప్ అనమాట. దీన్నైతే మనకైతే ఎలాన్ మస్క్ న్యూరాలిక్ కంపెనీ వాళ్ళైతే దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే వస్తున్నాయి. దీన్నైతే ముందుగా అఫీషియల్గా అయితే మనకి 2017లోనే దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. సో మీరు మీ దగ్గర ఏమైనా పాత ఓల్డ్ న్యూస్ పేపర్స్ కానీ ఆ మ్యాగజైన్స్ కానీ ఉంటే చెక్ చేయండి ఒకసారి 2017వి. సో అందరైతే ఇది చెప్పడం అప్పుడే వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. సో నేను అప్పుడు చూశాను ఆ ఓల్డ్ న్యూస్ పేపర్. అంటే ఇప్పుడు కాదు, అప్పుడు చదివాను అనమాట. 2017లో పేపరు అప్పుడు చదివిన తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఈ యొక్క మ్యాటర్ని అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిస్కస్ చేసింది ఇదే డబ్బా, ఇది ఇప్పుడు 2017లో అంటే అప్పుడు అనౌన్స్ చేశారు కదా, అప్పుడు అర్థమైంది. సో ఇది ఇంప్లిమెంట్ చేసేసరికి ఈ టైం అయిందా అని. సో దీన్నైతే మొదటిగా ఎలాన్ మస్క్ అప్పుడైతే దీన్ని అయితే ఇచ్చేసారనమాట. ఏదంటే అనౌన్స్ చేశారనమాట 2017లో ఇలా స్టార్ట్ చేస్తున్నామని. సో ఇప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ ఏంటి ఇలా చివరి దశకు వచ్చిందనమాట. సో దీని గురించి అయితే ట్విట్టర్ యాక్చువల్ అయితే ఎలాన్ మస్క్ సార్ అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చెప్పడం అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఏంటి యొక్క మైండ్లో చిప్. సో మీరు ఇంతకుముందు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా వింటున్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్మార్ట్ శంకర్ సినిమా ఉంది కదా. సో స్మార్ట్ శంకర్ సినిమాలో బ్రెయిన్ చిప్ దాన్ని చూసి కనిపెట్టారేమో అనుకోవద్దు. సో స్మార్ట్ సినిమాలో చిప్ ఎలా పనిచేస్తుంది. సో ఒకరి యొక్క ఏవైతే ఉంటుందో ఒక మెమరీ. సో నేను ఒక పర్సన్ ఉన్నాను, ఇంకో పర్సన్ ఉన్నాడు. తన పర్సన్ మైండ్లో ఉండే ఏవైతే విషయాలు ఉంటాయో ఆ విషయాన్ని లోడ్ చేసి ఇంకో పర్సన్ యొక్క మైండ్లో పెట్టి అది ఆ కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ వేరే. బట్ ఈ యొక్క చిప్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో మొబైల్స్ యూజ్ చేసినప్పుడు మన మొబైల్తో ఐఓటీ అనేది, ఈ ఐఓటీ టెక్నాలజీ గురించి ఏదైతే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటి వల్ల ఏమవుతుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక టీవీ ఉందనుకోండి, లేదంటే ఒక వాషింగ్ మెషిన్ ఉందనుకోండి. సో ఈ యొక్క టీవీ ఆర్ వాషింగ్ మెషిన్స్ ఆర్ ఏసీ కంట్రోలర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏసీని తీసుకోవచ్చు, టీవీని తీసుకోవచ్చు. సో ముందుగా అయితే ప్రతి ఇళ్ళలో అయితే స్మార్ట్ టీవీస్ అయితే ఏసీస్ కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. బట్ ఎవరీ మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ అండ్ హై క్లాస్ ఎవరి దగ్గర అయినా సరే స్మార్ట్ టీవీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా. సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో స్మార్ట్ టీవీస్ వచ్చేసరికి ఏమవుతుంది, రిమోట్స్ ఉంటాయి. కొన్నిసార్లు రిమోట్స్ పోతూ ఉంటాయి. రిమోట్స్ పోతే ఏం చేస్తాం, వి కంట్రోల్ త్రూ ద మొబైల్ యూజ్ చేసి అయితే మనమైతే వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఏంటి టీవీస్ని ఛానల్స్ మార్చడం కానీ, లేకపోతే టైపింగ్ స్మార్ట్ టీవీలో టైపింగ్ చేస్తూ ఉంటాం కదా. ఏవైతే యూట్యూబ్లో మనకి ఏమైనా కావాలో టైప్ చేయడం కానీ త్రూ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలాగే మొబైల్ కంట్రోల్ కొన్ని రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి, ఐడియా ఉంటుంది. ఆర్సీ కంట్రోల్ కార్స్ అనమాట. సో వాటిని ఏం చేస్తాం, మొబైల్ రిమోట్తో కంట్రోల్ చేస్తాం. లేదంటే విత్ బై యూజింగ్ వాళ్ళకి సపరేట్గా ఒక స్టిక్, జాయిస్టిక్ మీన్స్ కంట్రోల్ ఇస్తూ ఉంటాడు. సో దాంతో మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో యాజ్ వెల్ యాజ్ ఇప్పుడైతే ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే, రియల్ టైం ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనం ఓకే వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం. సో వీడియో గేమ్స్ జాయిస్టిక్స్ ఉపయోగించి లేదంటే స్టీరింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కువగా యూట్యూబ్ గేమర్స్ ఎక్కువగా అయితే హీరో ట్రిక్ సిమ్యులేటర్ 2 ఇలాంటి గేమ్స్ ఆడడానికి అయితే స్టీరింగ్ వీల్స్ అనే కంట్రోల్ ఉంటుంది. సో వీటిని విఆర్ గ్లాసెస్ అందరికీ ఐడియా ఉంటుంది అనమాట. సో విఆర్ గ్లాసెస్ ఉపయోగించి, దానికి విఆర్ గ్లాస్ ఉపయోగించాలంటే అందులో గేమ్ ఆడాలంటే ఒక సెన్సార్ అంటే ఒక స్టిక్ ఉంటుంది అనమాట. సో అలాంటిది అయితే వాడాలి. సో ఇప్పుడైతే ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. దీనికి ఇప్పుడు నేను చెప్తున్న ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ చిప్ ఏం చేస్తుందంటే, దీన్ని అయితే ముందుగా అయితే కొంత మంకీస్ మీద అయితే దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మంకీస్ మీద ఎందుకు యూజ్ చేస్తారంటే, సో అందరికీ తెలిసింది మానవ జాతి ఇది అవ్వడానికి ముందుగా మంకీసే ప్రాధాన్యమని. సో ముందుగా వీటిని అయితే కోతుల మీద అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కోతుల మీద టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ కోతి యొక్క ఫీలింగ్స్ని బట్టి అక్కడైతే
చేంజెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి చెప్తాను, ఏంటి చేంజెస్ అనేవి. మీరు అనుకున్న చేంజెస్ అయితే కాదు. సో వాటి గురించే చెప్తాను అనమాట. సో ఇంకేంటంటే కొన్ని పందుల మీద అయితే ట్రై చేశారనమాట. సో ఇప్పుడు మనకి స్మార్ట్ శంకర్ మూవీలో ఏంటంటే ఒక ఎలక మీద ట్రై చేశారు కదా. సో ఇక్కడైతే వీళ్ళైతే పందుల మీద, నెక్స్ట్ కోతుల మీద అయితే ఇచ్చేసారనమాట. సో ఇది కూడా సక్సెస్ అయిందనమాట. సో అవి అనమాట. సో ఇప్పుడేంటంటే ఈ యొక్క చిప్ని అయితే స్మార్ట్ శంకర్ సినిమా లాగే మన యొక్క ఏదైతే ఉందో మన బ్రెయిన్కి అయితే ఆ బ్రెయిన్ మీద అయితే పెట్టడం జరుగుతుందనమాట. సో బ్రెయిన్ మీద పెట్టిన తర్వాత ఇది ఒక ఏఐతో అయితే అనుసంధానం, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, ఏంటంటే ర్యాబిట్ ఏఐ అని అలాంటి టూల్. సో ఇక్కడ ఇదేం చేస్తుందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీని కంట్రోల్ చేయాలనుకుంటే ఇకపై రిమోట్ కంట్రోల్స్ అవసరం ఉండదు, మొబైల్ యొక్క అవసరం కూడా ఉండదు. సో మీ యొక్క ఫీలింగ్, మీ యొక్క థాట్ ఏవైతే ఉంటుందో సో దాన్ని మీరు అనుకుంటే సరిపోతుంది. వితిన్ సెకండ్స్లో అయితే అక్కడైతే పరిణామాలు అయితే మీరు చూడొచ్చు బై యూజింగ్ ద ఏఐ టెక్నాలజీ, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్. సో ఇవన్నీ ఉపయోగించి కళ్ళకెలిపైతే వీటిని అయితే తయారు చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల సింపుల్ వర్డ్లో చెప్పాలంటే వితౌట్ మొబైల్ ఫోన్స్, వితౌట్ కాదు, సో యొక్క బ్రెయిన్ ఉపయోగించి టు కంట్రోల్ యువర్ మొబైల్స్, టు కంట్రోల్ యువర్ కంప్యూటర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా మీ యొక్క బ్రెయిన్ ఉపయోగించి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మీ యొక్క ఫీలింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మైండ్లో సో ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, దీన్ని పుష్ మోడ్లో పెట్టాలని నా బ్రెయిన్లో అనుకుంటున్నాను. సో అక్కడ జరుగుతుంది అనమాట. సో అలాగే నేను ఒక టీవీ వాచ్ చేస్తున్నాను, ఒక ఛానల్ వాచ్ చేస్తున్నాను. సో ఆ టీవీ ఏంటంటే నాకు వేరే ఛానల్ మారాలి, లేకపోతే టీవీలో వాల్యూమ్ పెంచాలి, వాల్యూమ్ తగ్గించాలి, లేదంటే మొత్తం ఆపేయాలి అనుకుంటే జస్ట్ మీ మైండ్లో ఉంటుంది ఒకే థింగ్. ఇలా అవ్వాలనుకుంటే అలా అవుతుందన్నమాట. సో అది బ్రెయిన్ చిప్ యొక్క పని అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. సో ఇంకా ఇందులో ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా తెలుసుకొని మరీ చెప్తాను అనమాట. సో మన ఛానల్ యొక్క ఉద్దేశం అదే, తెలియపోయినా దాన్ని తెలుసుకొని చెప్పడమే మన యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం. సో ఇంకోటి ఏంటంటే మనం సి లాంగ్వేజ్ సెషన్స్ అయితే ఇక్కడైతే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ యొక్క సి లాంగ్వేజ్ సెషన్స్లో అయితే సో సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఒక బేసిక్ లెవెల్ సి లాంగ్వేజ్ అయితే మనమైతే నేర్చుకుందాం. సో ఇక కంటిన్యూస్ సి లాంగ్వేజ్ సెషన్స్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి, మధ్యలో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీటిని మిస్ అవ్వకూడదంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్ అనేది మనకి పనిచేయదు. సో బై మిస్టేక్ క్రియేట్ చేసినప్పుడు స్మాల్ మిస్టేక్స్ చేయడం జరిగింది. సో దానివల్ల బెల్ ఐకన్స్ అనేది పెట్టడం ఆల్ ఉండదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే యూట్యూబ్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ షార్ట్స్ కానీ చూస్తూ ఉంటారు, లేదంటే సో ఎవ్రీడే ఒక్కసారి అయితే మనం వీడియోస్ అయితే నైట్ 9కి అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏ వీడియో అయినా సరే. సో షార్ట్ వీడియోస్ అయితే మామూలుగా ఎప్పుడైనా పోస్ట్ చేస్తాం, లాంగ్ వీడియోస్ సరికి నైట్ 9 అయ్యేసరికి అయితే మనమైతే మన యొక్క ఛానల్లో 9లోకి అయితే రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ టైంకి అయితే చెక్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో ఈ సి లాంగ్వేజ్ కంప్లీట్ అయిన వెంటనే అయితే మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. సి లాంగ్వేజ్ కంప్లీట్ అయిన వెంటనే we start the front end ప్రోగ్రామింగ్ అనమాట. సో కొన్ని ఇప్పుడు వెళ్తే HTML, CSS, JavaScript అండ్ అలాగే ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట బూట్స్ట్రాప్. సో వీటిని ఉపయోగించి ఫ్రంట్ ఎండ్ ఎలా డిజైన్ చేయాలి ఫస్ట్గా అయితే చెప్తాను అనమాట. అది అయిన తర్వాత డేటాబేస్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో డేటాబేస్ గురించి ఎక్కువగా చెప్పను, మనకి ఫుల్ స్టాక్ ఒక ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి సో బ్యాక్ ఎండ్ ఉపయోగించి ఎలా డేటాబేస్ కనెక్ట్ చేయాలి అంతవరకు చెప్తాను. సో ఇంకా నాకు వీలుందంటే నేను డేటాబేస్లో కొద్దిగా బేసిక్ లెవెల్గా చెప్తాను అనమాట. సో అలాగే బ్యాక్ ఎండ్ బై యూజింగ్ పైథాన్ అండ్ అలాగే PHP. ఫస్ట్ అయితే PHPతో చెప్తాను, తర్వాత అయితే పైథాన్తో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా ఆ డేటా వచ్చనమాట. సో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చేస్తే పైథాన్ బ్యాక్ ఎండ్ కూడా చెప్పడానికి చెప్తానమాట. ఫ్రేమ్ వర్క్ అలాగే కొన్ని మంత్స్ అయిన తర్వాత AWS కూడా చెప్తానమాట. సో ఇవన్నీ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ యువర్ GMK.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.